డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్జేయుకేటి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయుకేటి పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసము మనకు ఏపీ ట్రిపుల్ ఐటీ 2024 నోటిఫికేషన్ వెలువడింది. మనకు మే 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. మే 8వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవడం స్టార్ట్ అయింది. జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మనకు టైం ఉంది. మనకు మొత్తం మీద 4 ట్రిపుల్ ఐటీల్లో 4000 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ కింద మరొక 400 సీట్లు కలిపి మొత్తం 4400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మార్కులు, అదేవిధంగా రిజర్వేషను రెండు గమనించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదివారో వాళ్లకు 4% ఎక్స్ట్రా మార్క్స్ అనేటివి ఇస్తారు. మొత్తం మీద ఈరోజు వరకు 48,000 దరఖాస్తులు అందాయి. ఇంకా మనకు టైం ఉంది, అంటే దాదాపుగా 13 రోజులు టైం ఉంది. ఆ 13 రోజుల లోపల మనకు 50,000 దరఖాస్తులు దాటుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇంతవరకు ఎవరైనా విద్యార్థులు 10th క్లాస్లో మంచి మార్కులు, అంటే మనకు 560 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులు ఎవరైనా ట్రిపుల్ ఐటీ దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అదేవిధంగా జూలై 1వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మనకు సిఏపి అంటే సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, స్పోర్ట్స్ కోటా పిల్లలకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, పిహెచ్ పిల్లలకు జూలై 3వ తేదీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పిల్లలకు జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా పిల్లలకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు మనకు సర్టిఫికెట్ల పరిశీలన అనేది జరుగుతుంది. జూలై 11వ తేదీన మనకు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఇక్కడ గమనించాలి మీరు, మనకు స్పెషల్ కేటగిరీ పిల్లల సర్టిఫికెట్లు మనకు ముందుగానే పరిశీలిస్తారు. తర్వాతనే మనకు ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. తర్వాతనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఎవరైతే విద్యార్థులు ఇంకా కూడా మీకు దరఖాస్తు చేయలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. గ్రామీణ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశము. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.